బూడిద గుమ్మడికాయ వడియాలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఒకసారి ఎలా చేయాలో చూపిస్తాను. గుమ్మడికాయ అంతా చిన్న ముక్కలు కట్ చేసేసుకొని 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కలుపుకున్నదంతా ఒక కాటన్ క్లాత్లో వేసేసి గట్టిగా మూట కట్టి పైన ఏదైనా రుబ్బురోల్లో ఇలా బరువు పెడితే మార్నింగ్ కల్లా చక్క వాటర్ అంతా పోతుంది, ముక్కలన్నీ పొడి పొడిగా అవుతాయి. చూడండి ఎంత పొడిగా అయిపోయినాయి ఉదయానికి. చక్కగా ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ చేసుకోవాలి. పెద్ద గ్లాస్ తోటి పొట్టు మినపప్పు నానబెట్టుకొని కొంచెం పొట్టు తీసేసి మిగిలినంతా మిక్సీ చేసేసుకోవాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం పచ్చిమిర్చి పేస్టు, కరివేపాకు, సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి, ముందు వేసాం కదా. నువ్వులు, జీలకర్ర, మనం మిక్సీ చేసుకున్న ఈ మినప్పిండి కూడా వేసేసేయాలి. ముక్కలు కొంచెం ఎక్కువ ఉండాలి, పిండి తక్కువ ఉండాలి. కొంచెం పసుపు వేసి మొత్తం అంతా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని మనం పెట్టుకోవాలండి. కాటన్ క్లాత్ మీదన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే మామూలు పాలిథిన్ పేపర్ మీదన్నా పెట్టుకోవచ్చు. అన్నీ పెట్టేసుకున్న తర్వాత 2 రోజులు మంచి ఎండలో ఎండితేనండి డబ్బాలో పెట్టేసుకుంటే సంవత్సరం మొత్తము నిల్వ ఉంటాయి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి పప్పు అన్నంలోకి చాలా టేస్ట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి.